రహస్యమైనది ఏదియు బయలుపరచక మానదు. ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడట రహస్యంగా ఉండే ఏదైనా కానీ ఆయన బయలుపరిచేది. నీవు కొన్ని సందర్భాల్లో లోపల అనుకుంటా ఉంటావు, నా పట్ల ఈ కార్యం చేయి ప్రభా, నా పట్ల ఈ మేలు చేయను ఆయన అని అడుగుతూ ఉంటావు. పైకి అది ఎవరికి కనిపించకపోవచ్చు. అఫ్కోర్స్ లోపల మాత్రం నువ్వు అనుకుంటున్న ఆ యొక్క కోరికలు, లేకపోతే నువ్వు అనుకుంటున్నా ఈ పని జరగాలయ్యా నువ్వు అనుకుంటున్నావు, మనుషులకి కనిపించకపోయినా పరలోకమందున్న దేవుడట వాటిని చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చూసి నువ్వు దేని కొరకు కుమిలిపోతున్నావో, దేని కొరకు బాధపడుతున్నావు, ఏది నీ మనస్సులో నువ్వు అనుకుంటున్నావో, ప్రభువా నా పట్ల ఈ కార్యం చేయను అని అడుగుతున్నావు. ఆయన కార్యం జరిగిస్తానంటున్నాడు. ప్రజలకు చెప్పుకున్నంత మాత్రాన మనకి కార్యాలు జరగవు కదా. మనుషులకు చెప్పుకున్నంత మాత్రాన మనకి మేలు జరగదు కదా. భూమిని ఆకాశముని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా ఆయనకి నువ్వు తెలియచేసినప్పుడు, ఆయన నీ మనసులో నువ్వు అనుకున్నప్పుడు, నీ మనసులో అనుకున్న కార్యాన్ని జరిగిస్తాడు. అయితే మన రహస్యమైన విషయాలు మన లోపల ఏదైతే మరుగు చేయబడి ఉన్నాయో వాటిని ప్రభువు జరిగించాలంటే మనం కొన్ని పనులు చేసినప్పుడు మనం వాటిని భరించాలి, వాటిని మనం చేయాలి. మొదటిగా చెప్తాను, 1, 2. మీరు నా నామమున నిమిత్తము అందరి చేత ద్వేషించబడతారు. స్తోత్రం ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. నా నామమున మీరు దూషించబడతారు. మొదటగా నీవు నీ రహస్యమైన స్థలములలో నువ్వు అనుకుంటున్న కార్యములు ప్రభు చేయాలంటే మొదటగా నువ్వు దేవుని నామమును దూషించబడతావట. అందరూ దూషిస్తారు. అటు తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, మన సంతానం కావచ్చు, ప్రాంతం కావచ్చు, గ్రామం కావచ్చు, పల్లి కావచ్చు, ఏదైనా కానీ అనేకులు మనల్ని దూషిస్తారు. మనం ఎంత మంచిగా ఉన్నా మనల్ని ఏదో విధంగా మనల్ని చెడతా ఉంటారు, దూషిస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. కానీ వాటిని భరించుకొని ఉండగలిగితే మన అంతరంగంలో కొన్ని కార్యాలు జరగాలనుకుంటున్నావు కాబట్టి అవి దేవుడు నీకు నెరవేరుస్తాడు. అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళకి అవమానాలు తప్పవు, నిందలు తప్పవు. అవి నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే చెబుతున్నాడు, నీ మీదకి అనేకమైన నిందలు వస్తాయి, అనేకమైన అవమానాలు వస్తాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తి. ఒకవేళ అవమానించబడుతున్నావా, నిందించబడుతున్నావా, అనేకుల చేత దూషించబడుతున్నావా, ఐ డోంట్ కేర్, ఏం పర్వాలేదు. దేవుడు నీ గుండెల్లో అనుకున్న కొన్ని కార్యాలు ప్రభు చేయాలని ఉదయకాలం అనుకుంటున్నాడు. ఒకే ఒక్క మాట చెప్పాను, నిన్ను దూషిస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు, అయినా నువ్వు భరించుకొని నిలబడగలిగితే నీ కుటుంబంలో సమాధానం కలిగింది, నీ పనుల కాడ నీకు నెమ్మది కలిగింది, నీ బిడ్డల్లో నెమ్మది, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ప్రభు ప్రారంభం చేయబోతున్నాడు.